ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయితే సినిమా ప్రాజెక్ట్స్ అయితే చెప్పొద్దు. ఇంకా సినిమాలు చేస్తున్నాను. ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ పైప్‌లైన్. హ్మ్. అన్ని ఇప్పుడు కొంచెం మార్కెట్ కొంచెం డల్‌గా ఉంది. బట్ ఇప్పుడిప్పుడే బేబక్క ఈ రోల్ బేబక్క బావుంటది. అంటే వాళ్ళు కూడా నాకొక ఫేమ్, ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఏ రోల్ పడితే ఆ రోల్ ఆఫర్ చేయలేరు. బావుండదు గూడా. యెస్. సో ఏదన్నా నాకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే రోల్ వచ్చినప్పుడు దే ఆర్ కాంటాక్టింగ్ మీ. హ్మ్. ఇప్పుడు 20 సినిమాలు వచ్చినాయని చెప్పాననుకో, అందులో నాకు నచ్చాలి గదా కొన్ని. ఆ! సో ఒక్క సినిమా వచ్చినా అది నాకు నచ్చిన క్యారెక్టర్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో టు ఆల్ ద డైరెక్టర్స్, ఒకవేళ మీ సినిమాలో నేను సూట్ అయ్యే క్యారెక్టర్ లేకపోతే బేబక్క కోసం ఒక క్యారెక్టర్ సృష్టించొచ్చు కదా! ప్లీజ్ థాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. ఐ లవ్ యూ. ఇంత 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 క్యూట్‌గా అడిగితే ఎవరు కాదనరు. సో, డెఫినిట్‌గా మీకంటూ ఒక వాళ్ళు రాసేటప్పుడు ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో మీరు ఉంటున్నారు కాబట్టి, ఆ క్యారెక్టర్ అనంగానే మీరే గుర్తొస్తారు. జనరల్‌గా ఎవరిని ఇమిటేట్ చేయాలన్నా, అవును. ఒక చిన్న కామెడీ చేయాలన్నా. హ్మ్. సో, ఇప్పుడు ఇంకా చాలా మంది రావాలి. ఇంక నేను ఫీల్ అయితా ఉంటాను. ఏంటంటే లేడీస్‌లో కమెడియన్స్ తగ్గిపోయారు. శ్రీలక్ష్మి గారు నా ఫేవరెట్. కోయసర్ల గారు నాకు చాలా ఇష్టము. అసలకి తెలంగాణ శకుంతల గారంటే ఇంకా వీళ్ళందరంటే నాకు చాలా చాలా ఇష్టం. బేసిక్‌గా కామెడీ అంటే నాకిష్టము. సో, ఇంకిప్పుడు తగ్గిపోయారని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. తెలుగులో లేదు, వస్తున్నారిప్పుడు. వస్తున్నారంటారా? ఇప్పుడు మంచి మంచి యాక్టర్స్ ఆర్ కమింగ్ ఔట్. రోహిణి ఎంత బాగా చేస్తది కామెడీ. రోహిణి గారు. బేబక్ ఎంత బాగా చేస్తది.